దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎలాంటి వారు అని మీకు అడిగినట్లయితే మీరేమని జవాబిస్తారు? ఈరోజు ఒక చిన్న మాట నేర్చుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే శిష్యులు యేసు ప్రభుతో పాటు ఒక చిన్న దోణి ఎక్కి అద్దరికి వెళ్దామని బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో గొప్ప తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందుకు ఆ దోణి నిండిపోయింది. ఆ యొక్క భయంకరమైన సంఘటన చూసి శిష్యులు ఎంతగానో భయపడ్డారు. కానీ యేసు ప్రభుల వారు ఆయన మాట చేతనే గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలం చేశారు. కాబట్టి శిష్యులు ఎంతగానో భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే శిష్యులు దేవుని యొక్క బోధ విన్నవారు, ఆయనని వెంబడించిన వారు, కానీ యేసు ప్రభువుని గురించి సరిగ్గా తెలుసుకోలేదు. ఆయన ఎవరో అనే ప్రశ్నతోటి వారు మిగిలిపోయారు. కనుక ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సినవి, మనము యేసు ప్రభు ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. కానీ ఒక వ్యక్తి మాత్రం యేసు ప్రభు గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసుకుందామా? అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసు ప్రభు ఎదురుగా రావడం చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కరించి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సాక్ష్యం ఇస్తాడు. ఈ యొక్క సాక్ష్యం చూసినప్పుడు దేవుడు ఎటువంటి వాడో మనము కూడా గ్రహించాలి. కనుక మనము కూడా దేవుని వాక్యం ఉంటున్న వారము, ఆయన సన్నిధికి వెళ్తున్న వారము, కానీ ఆయన ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన గొప్ప దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి శిల్వ మరణమును పొందారు, మనల్ని పాపము నుండి విడిపించాడు. కనుక ఈ యొక్క మాటని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.